ధనం, జ్ఞానం, విశ్వాసం వీటి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇవి మన డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. మరి వీటికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ మీకు చెప్పబోతున్నాను. తెలుసు కదా, మన షోని స్టార్ట్ చేసే ముందు డియర్ శీర్షిక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. ధనం, జ్ఞానం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారండి. వాళ్ళది చాలా గొప్ప స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలన్న ప్రశ్న వాళ్ళ మధ్యన వచ్చింది. వాళ్ళు ఆలోచించసాగారు. అప్పుడు జ్ఞానం, నేనైతే దేవాలయాలలో, విద్యాలయాలలో కలుస్తానని అంటుంది. ధనం, నేనైతే ధనవంతుల దగ్గర కలుస్తాను అని అంటుంది. విశ్వాసం మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉంది. దానికి కారణం ఏంటి అని జ్ఞానం, ధనం అడుగుతారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్తుంది, మీరిద్దరు విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో చోట కలుసుకుంటూనే ఉంటారు. కానీ నేను మాత్రం ఒక్కసారి వెళ్ళానంటే తిరిగి రావడం కాని పని. అది ఎప్పటికీ సాధ్యపడదు అని విశ్వాసం అంటుంది. ధనం, జ్ఞానం ఆశ్చర్యపోయి స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకుంటాయి. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే ధనం, జ్ఞానం ఎప్పటికైనా తిరిగి వస్తాయి. కానీ విశ్వాసం కనుక ఒక్కసారి పోతే తిరిగి రావడం చాలా కష్టం. అందుకని మీరు ఎవరిపైన పెట్టుకున్న విశ్వాసాన్ని గాని, వాళ్ళు మీపై పెట్టుకున్న విశ్వాసాన్ని గాని అస్సలు పోగొట్టుకోకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డియర్ శీర్షిక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, బై బై.